మార్చి 31కి ఫైనాన్షియల్ ఇయర్ ముగిసిపోతుంది. ఆ తర్వాత వ్యాపార సంస్థలు ఇట్లాంటిది పెద్ద ఇదంతా కూడా జూలై 31 కల్లా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేయాలి. అలా ఇప్పటిదాకా సబ్మిట్ చేసిన వాళ్ళు 5,50,00,000 ఐటీ రిటర్న్స్ నమోదైనవి. అంటే అంతమంది పన్ను కడుతున్నారు. రిటర్న్ ఎంతో కొంత పన్ను కట్టినట్టే అనమాట. ఇక్కడ 2026-27 అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి ఆదాయ పన్ను రిటర్న్ ఫైలింగ్ శుక్రవారం ముగిసింది. తుది వార్తలు అందేసరికి 5.5 కోట్లకు పైగా ITR-1 సహజ్, ITR-2 రిటర్న్లు ఫైల్ అయినాయి. ఇందులో 42 లక్షల రిటర్న్లు గురువారం ఫైల్ అయినట్టు అధికారులు చెప్తున్నారు. ఇక్కడ బేసిక్గా ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014 నాటికి 70 లక్షల మంది మాత్రమే రిటర్న్ సబ్మిట్ చేసేవాళ్ళు. తర్వాత 1 కోటి చిట్ట చివరి రోజుకి వాళ్ళు దిగే నాటికి 1 కోటి రిటర్న్స్, అందులో 70 లక్షల మంది పన్ను కట్టేవాళ్ళు. ఇంతే ఉండేది అప్పుడు. అది కూడా 1 కోటికి పైగా పన్ను కట్టేవాళ్ళు ఉండేవాళ్ళే కాదు అసలు. అది మొత్తం 5% ఉండేది అప్పుడు. అలాంటిది ఇవాళ ఇన్ని కోట్ల మంది, అంటే పన్ను ఎగవేతని నియంత్రించగలిగింది ఈ ప్రభుత్వం.